తన మరణం కళ్ళెదుటే కనిపిస్తున్నప్పుడు ఎవరైనా భయంతో వణికిపోతారు. కానీ ఆ 16 ఏళ్ల కుర్రాడు మృత్యువుకే సవాలు విసిరాడు. మార్కండేయుడు కన్నీరు కార్చలేదు. చిన్నగా సముద్ర తీరంలో ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళాడు. ఆపద వస్తే భయపడి పారిపోవడం కాదు, ఆఖరి శ్వాస వరకు పోరాడే తెగింపు ఉండాలి అని నిరూపిస్తూ మహామృత్యుంజయ మంత్రం చదవడం మొదలు పెట్టాడు. ఆ మంత్రశక్తికి భయపడి సాధారణ యమభటులు అతనికి దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయారు. అప్పుడు దిగి వచ్చాడు సాక్షాత్తు మరణానికి ప్రతిరూపమైన యమధర్మరాజు. అప్పుడు యమధర్మరాజు ఒక మాట అన్నాడు. కాలం పూర్తయింది మార్కండేయ. నీ ప్రాణం తీసుకెళ్లడానికి సాక్షాత్తు నేనే వచ్చాను. ఆ శివలింగాన్ని వదిలేయ్, మృత్యువుకి తలొగ్గు. అప్పుడు మార్కండేయ ఏమాత్రం భయపడకుండా, నా ప్రాణం ఈ పరమశివుడి పాదాల దగ్గర ఉంది, నా నమ్మకానికి మరణం లేదు, ధైర్యం ఉంటే తీసుకెళ్ళు యమధర్మరాజా అని మార్కండేయుడు అన్నాడు. అప్పుడు యముడికి కోపం కట్టలు తెంచుకుంది. కోపంతో తన భయంకరమైన కాలపాశాన్ని గిరగిరా తిప్పి మార్కండేయుడి మెడకు విసిరాడు. కానీ ఆ పాశం పడింది మార్కండేయుడి మెడకు కాదు, సాక్షాత్తు ఆ మహాశివుడి లింగానికి. ఆ తరువాత జరిగిన ప్రళయం బహుశా బ్రహ్మాండం కూడా ఊహించి ఉండదు. మరణాన్ని శాసించే యముడికే మరణం వస్తే ఆ ప్రళయం నెక్స్ట్ ఎపిసోడ్లో